Hi friends, this is Venkat from Vela Training. ఈ వీడియోలో మనం హూ మస్ట్ కంప్లై విత్ సాక్స్ అంటే సాక్స్ ఆడిట్ ఎవరు చేయించాలి, ఓకే, ఏ కంపెనీస్ చేయించాలి అనే ఇన్ఫర్మేషన్ చూద్దాం. యుఎస్ఏలో పబ్లిక్ ట్రేడెడ్ కంపెనీస్ ఉంటాయి కదా, అంటే ఓటీసీ కానీ నాస్డాక్ తో కానీ రిజిస్టర్ అయిన కంపెనీ పబ్లిక్ ట్రేడెడ్ కంపెనీస్ అన్నీ కూడా కంపల్సరీగా సంవత్సరానికి ఒకసారి సాక్స్ ఆడిట్ చేయించాలి. అలాగే ఆ పబ్లిక్ పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి అసలు అవి కొన్ని కంపెనీస్ని కొంటూ ఉంటాయి, వేరే కంట్రీస్లో ఉన్న కంపెనీస్ని కొంటూ ఉంటాయి కదా, సబ్సిడరీ కంపెనీస్ అంటాం. సో కంపల్సరీగా ఆ కంపెనీస్లో కూడా అంటే వేరే కంపెనీని కొన్న కంపెనీకి కూడా కంపల్సరీగా ఐటీ ఆడిట్ చేపిస్తూ ఉండాలి. ఐటీ ఆడిట్ అంటే సాక్స్ ఆడిట్ చేయించాలి. అలాగే ఇప్పుడు వేరే స్టేట్స్లో ఉన్న అంటే వేరే కంట్రీస్లో ఉన్న కంపెనీస్ కొన్ని ఉంటాయి, పెద్ద పెద్ద కంపెనీస్, అవి యుఎస్లో ఆపరేషన్స్ చేస్తూ ఉంటాయి. ఓకే, సో అలాంటి కంపెనీస్ కూడా యుఎస్ మార్కెట్లో ఉన్న కంపెనీస్ కూడా ఐటీ ఆడిట్ చేయించాలి. సో అలాగే కొన్ని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ ఉంటాయి, సో అవి ఐపీఓకి వెళ్తూ ఉంటాయి అనమాట. ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అంటాం కదా, ఐపీఓకి వెళ్ళే కంపెనీస్ కంపల్సరిగా వాళ్ళు ఐటీ ఆడిట్ చేసి అంటే సాక్స్ ఆడిట్ చేసి కంపల్సరిగా ఐపీఓకి వెళ్ళాల్సిందే. ఆ రిపోర్ట్స్ అన్ని చూపించి ఐటీ ఆడిట్కి వెళ్ళాల్సిందే, ఐపీఓకి వెళ్ళాల్సిందే. ఇక్కడ కామన్గా మనకు వచ్చే డౌట్ ఏంటంటే మన కంట్రీ ఇండియాలో కదండి, సో ఇక్కడ ఎవరు సాక్స్ ఆడిట్ని ఫాలో అవ్వరు కదా. ఇండియాలో ఉన్న కంపెనీస్ అంటే కంపల్సరీగా ఫాలో అవుతాయి, ఎందుకంటే మన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా యుఎస్ బేస్డ్ ప్రాజెక్ట్సే ఉంటాయి, మెజారిటీ పర్పస్. అలాగే కంపల్సరీగా మనం ఐటీ అంటే ఇండియాలో కూడా సాక్స్ ఆడిట్ మీద బోల్డెన్ జాబ్స్ పడతా ఉంటాయి. అదొకటి బాగా గుర్తుపెట్టుకోండి. కంపల్సరీగా ఇక్కడ ఉన్న కంపెనీస్ అక్కడ ఆపరేషన్స్ చేస్తూ ఉంటే వాళ్ళు కూడా సాక్స్ ఆడిట్ చేయాల్సిందే. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో వాళ్ళు ఈ ఆడిట్లు కానీ చేయించకపోతే మాత్రం సో మచ్ పెనాల్టీ పడుతూ ఉంటుంది. కొన్ని కంపెనీస్కి ఎక్సెప్షన్ ఉంటుంది, ఆ లిస్ట్ ఇక్కడ పెట్టాను. చిన్న కంపెనీస్ సాక్స్ ఆడిట్ చేయించాల్సిన అవసరం లేదు, కాకపోతే అవన్నీ కూడా వాళ్ళ ఆడిటర్స్ చూసుకుంటూ ఉంటారు అనమాట. ఎవరు చేయించాల్సిన అవసరం లేదు, లేకపోతే వాళ్ళు ఎలా ఎక్స్క్యూజ్ తీసుకోవచ్చు ఐటీ ఆడిట్ చేయించకుండా. ఎంత బడ్జెట్, తక్కువ బడ్జెట్ ఉన్న కంపెనీస్ ఉంటాయి కదా, సో వాళ్ళు ఐటీ ఆడిట్ చేయించాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఈ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, కావాలనుకుంటే డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి చూడండి, చదవండి.